వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వస్తున్నారు. సో వీడియో చూసినంత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, వీడియో నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి, వీడియోలో అంతా కింద కామెంట్ చేయండి. హైదరాబాద్లో ఉన్న శిల్పారామం దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చేసిన. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేసే వీడియో అర్థం కాదు. రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ అవుతుంది. ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకుందాం. ఇదే టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. పెద్దవాళ్ళకైతే 60 రూపాయలు, చిన్నపిల్లలకైతే 20 రూపాయలు. లోపలికి కెమెరా తీసుకెళ్ళి లోపల ఫోటోలు దిగాలి అనుకుంటే 500 రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాలి కెమెరాకి. ఆ టికెట్ ఉంటేనే కెమెరా లోపలికి అలౌ చేస్తారు, లేకపోతే కెమెరా అలౌ చేయరు లోపలికి అయితే ఇప్పుడు వచ్చేసినాం. శిల్పారామం లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్తే అక్కడ షాపింగ్ స్టాల్స్ ఉంటాయి, అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్కి వెళ్తే శిల్పారామం మొత్తం తిరిగేసి రావచ్చు. నేను ఇప్పుడు రైట్ సైడ్కే వెళ్తున్నా. శిల్పారామంలో బోటింగ్ కూడా ఉంది అంట, బోటింగ్ కూడా చేయొచ్చు అంట. అక్కడ ఉంది చూడండి బోర్డు, బోటింగ్ చేయొచ్చు. ఇక్కడ విగ్రహాలు, ఈ ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మొత్తం చెక్కతో తయారు చేశారంట ఓన్గా వాళ్ళే. మనం కావాలనుకుంటే ఇవన్నీ కొనుక్కోవచ్చు. ఇటువైపు కూడా షాపింగ్ స్టాల్స్ చాలానే ఉన్నాయి, కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ మొత్తం ఇవన్నీ మనం కొనుక్కోవచ్చు కొనుక్కోవాలనుకుంటే. ఇది మొత్తం బోటింగ్ చేస్తారు కదా, బోటింగ్ చేయడానికి కోసం ఇదంతా. కాకపోతే ఇప్పుడు బోట్స్ అవేం నడుస్తలేవు. ఈ శిల్పారామంని 1992 సంవత్సరంలో దీన్ని ప్రారంభించారంట శిల్పారామంని. శిల్పారామంకి ఇదే మెయిన్ అట్రాక్షన్ అని చెప్పాలి. దీని లోపలికి వెళ్తే పల్లెటూరులో ఏ విధంగా అయితే ఇండ్లు ఉంటాయో అక్కడ వాళ్ళు ఎలా పనిచేస్తారు అనేది మొత్తం దీని లోపల చూడొచ్చు. మనం చూద్దాం ఒకసారి. కమ్మరి వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారో ఇక్కడ ఉంది చూడండి ఒకసారి మీరు. కుండలకు మొత్తం పెయింట్ వేశారు. నిజంగా మనం ఒక పల్లెటూరుకి వచ్చినట్టే ఉంది. మొత్తం పల్లెటూరులో ఏ విధంగా పనులు చేస్తారో, ఏ విధంగా ఇల్లు ఉంటాయో అవన్నీ చాలా బాగా డిజైన్ చేశారు. అక్కడ బోర్డు ఉంది చూడండి, ఇత్తడి పాత్రల తయారీ విధానం అంట ఇది. ఈ విధంగా తయారు చేస్తారంట ఇత్తడి పాత్రలను. కొండపల్లి బొమ్మలు ఎలా తయారు చేస్తారో ఇక్కడ ఉంది చూడండి. ఈ విధంగానే కొండపల్లి బొమ్మలను తయారు చేస్తారు. పల్లెటూరులో తులసి పూజ చేస్తారు కదా, తులసి పూజ ఎలా చేస్తారు అనేది ఇక్కడ ఉంది చూడండి. పల్లెటూరులో ఎవరెవరు ఎటువంటి వృత్తులు చేస్తారు, ఎవరెవరు ఎటువంటి పనులు చేస్తారు అనేది మొత్తం ఈ శిల్పారామంలో డిజైన్ చేశారు. ఇవి చూడడానికే శిల్పారామంకి చాలామంది అయితే విజిట్ చేస్తారు. నేను కూడా ఇవి చూడడానికే శిల్పారామంకి విజిట్ చేశాను. నాతో పాటు మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నా. మీరు కూడా చూడండి, మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ చేయండి. మెయిన్గా అందరూ శిల్పారామంకి ఎందుకు వస్తారంటే ఈ పల్లెటూరు విధానం ఇదంతా ఉంది కదా, ఇవి చూడడానికి వస్తారు. అటువైపుకి వెళ్తే షాపింగ్ స్టాల్స్ అవన్నీ ఉంటాయి, అటువైపు షాపింగ్ చేయడానికి కూడా చాలామంది శిల్పారామంకి అయితే వస్తారు. డే టైంలో కాకుండా నైట్ టైంలో వస్తే లైటింగ్స్ ఇవన్నీ ఇంకా చాలా బాగా కనిపిస్తాయి శిల్పారామంలో. నేను కూడా రాత్రి వద్దామనే ప్రయత్నించిన, కాకపోతే నాకు అంత వీలు కాలేదు కాబట్టి నేను డే టైంలో వచ్చిన. డే టైంలో చూడండి ఏ విధంగా ఉందో మొత్తం. పల్లెటూరులో ఏ విధంగా అయితే ఉంటారో అవన్నీ మనం ఈ శిల్పారామంలో చూడవచ్చు. ఇక్కడ చూడండి చెక్క బొమ్మల్ని ఏ విధంగా చెక్కుతారు అనేది ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నారు, చూడవచ్చు మీరు. చెక్క బొమ్మలు ఏ విధంగా అయితే తయారు చేస్తారో ఆ తయారు చేసే విధానాన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నారు వీళ్ళు బొమ్మ. వాటితో పాటు ఈ ఇల్లు డిజైన్ కూడా చూడండి ఎలా ఉందో. సేమ్ పల్లెటూరులో ఏ విధంగా అయితే ఉంటుందో ఇల్లు సేమ్ అలానే డిజైన్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం సంత. మన ఊళ్ళలో సంత ఏ విధంగా ఉంటుందో, సంత అంటే తెలుసు కదా మార్కెట్ ఏ విధంగా ఉంటుందో అది మొత్తం ఇక్కడ బొమ్మల రూపంలో డిజైన్ చేశారు చూడవచ్చు మీరు. గ్రామంలో సంత అని ఉంది కదా, మన గ్రామంలో ఏ విధంగా సంత అయితే ఉంటుందో, ఏ విధంగా మార్కెట్ జరుగుతుందో ఆ విధానాన్ని మొత్తం ఇక్కడ బొమ్మల రూపంలో డిజైన్ చేశారు. చూసేయండి మీరు.
మీరు ఇప్పుడు చూసేది మొత్తం బొమ్మలతో డిజైన్ చేసినాయి. కాకపోతే చూడడానికి మాత్రం నిజంగా మనుషుల్లాగానే ఉన్నారు వాళ్ళు. ఇంకొంచెం ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ సంక్రాంతి టైంలో వస్తారు కదా, గంగిరెద్దు పట్టుకొని ఇట్లా హరిదాసులు వాళ్ళు వీళ్ళు వస్తారు కదా సంక్రాంతికి, సేమ్ ఆ విధంగా అక్కడ డిజైన్ చేశారు. ఈ ఇల్లు లోపల కూడా మనం వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళి ఒకసారి ఏముంటుంది అనేది చూద్దాం తిరిగేసి. డే టైంలో వచ్చిన నేను, అందుకే కావచ్చు ఇంత తక్కువ మంది ఉన్నారు. ఈవినింగ్ టైంలో కానీ నైట్ టైంలో కానీ వస్తే చాలా మంది ఉంటారు. మనం ఇంత ఫ్రీగా తిరగలేం కాబట్టి నేను డే టైంలో వచ్చిన, మొత్తం వీడియో తీసుకోవచ్చు మంచిగా ఫ్రీగా అని చెప్పేసి నేను డే టైంలో వచ్చిన. ఎవరైనా వస్తే మ్యాక్సిమం డే టైంలో రండి. ఎందుకంటే ఈవినింగ్ టైంలో వస్తే ఏంటిదంటే చాలా మంది ఉంటారు, మీరు ఇంత ఫ్రీగా తిరిగి చూడలేరు. ఎందుకంటే ఇప్పుడు ఈ హౌస్ ఉంది కదా, దీని లోపలికి రావాలంటే ఇప్పుడు అంత ఫ్రీగా ఉంది కాబట్టి వచ్చినాం. మంది ఎక్కువ ఉంటే మనం లోపలికి రాలేం, అంత లోపల మంది ఉంటారు కాబట్టి లోపలికి రాలేం. అందుకోసమని ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం డే టైంలోనే రండి. నైట్ టైం వస్తే లైటింగ్స్ అవన్నీ చాలా బాగుంటాయి. కాకపోతే మనం ఇంత ఫ్రీగా ఇంత ఓపెన్గా తిరిగి చూడలేం నైట్ టైం వస్తే. పల్లెటూరులో సేమ్ ఈ విధంగానే ఇల్లులు ఇవన్నీ ఉండేవి ఒకప్పుడు. నేను శిల్పారామంకి వచ్చేటప్పుడు మామూలుగా యూట్యూబ్లో వీడియోస్ వస్తాయేమని చూసిన శిల్పారామవి, కానీ వీడియోస్ వచ్చినాయి కానీ ఇంత డీటెయిల్గా ఎవరు చూపించలేదు, అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పలేదు. అందుకోసమనే నేను ఇంత డీటెయిల్గా చూపిస్తున్నాను మీకు ప్రతి ఒక్కటి. ఎందుకంటే ఇప్పుడు రేపు ఏమైనా రావాలనుకుంటే వీడియో చూసి వస్తే మొత్తం వాళ్ళకి అర్థమైపోవాలి. అందుకోసమనే నేను ఇంత డీటెయిల్గా వీడియో చూపిస్తున్నా. అందుకే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో. లెంత్ ఎక్కువైనా ఇక స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం శిల్పారామం మొత్తం నేను డీటెయిల్గా చూపిస్తా, అసలు ఏం మిస్ చేయకుండా చూపిస్తా ప్రతి ఒక్కటి. ఇక్కడ బార్బర్ ఏ విధంగా కటింగ్ చేస్తాడనేది అక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఫొటోస్ దిగచ్చు మనం, అలా మనం వెనకాలకి వెళ్ళి ఫేస్ పెట్టుకుని ఫోటో దిగచ్చు. నేను కూడా ఫోటో దిగుదామని చాలాసేపు వెయిట్ చేసిన, ఇంకా నేను ఒక్కనే వచ్చిన, ఫోటో తీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి చాలాసేపు వెయిట్ చేసిన ఎవరైనా వస్తే ఫోటో దిగుదామని. ఎవరు రాలేదు, నేను ఫోటో కూడా దిగలేదు. ఈ శిల్పారామంలో చాలా సినిమాలు షూటింగ్స్ కూడా చేశారు. నాకు అంత నేమ్స్ అంత ఐడియా లేదు కానీ చాలా మూవీస్ అయితే షూటింగ్స్ జరిగినాయి ఇక్కడ. ఈ బొమ్మలు ఇవన్నీ చూడడానికి అయితే సేమ్ మనిషిలాగానే డిజైన్ చేశారు. సడన్గా చూస్తే ఎవరైనా కూర్చున్నారు కదా, మనిషి ఎవరైనా కూర్చున్నారని అనుకుంటారు, ఆ విధంగా డిజైన్ చేశారు. మీ వీడియోలు చూసి అర్థమవుతుంది కదా. ఊళ్ళల్లో మామూలుగా జాతరలు జరుగుతాయి కదా, ఆ జాతరలు జరిగేటప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ బొమ్మలతో డిజైన్ చేశారు చూడండి. ఏనుగు కూడా చాలా బాగుంది పెద్దగా, వీడియోల కంటే డైరెక్ట్ ఇంకా బాగా కనిపిస్తుంది ఏనుగు. ఇందాక మనం ముందు నుంచి చూసాం కదా ఏనుగు, ఇది వెనుక వైపు. ఏనుగు అయితే చాలా పెద్దగా ఉంది, వీడియోల కంటే డైరెక్ట్ చూస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. వీడియోలో చిన్నగా వస్తుంది కాబట్టి చిన్నగా కనిపిస్తుంది. శిల్పారామం లోపల క్యాంటీన్ కూడా ఉంది. టీ, కాఫీ, టిఫిన్స్ అవన్నీ దొరుకుతాయి ఇక్కడ. తినాలనుకుంటే తినొచ్చు. నేను తినలేదు, తింటే టేస్ట్ కూడా ఎటుందో చెప్పేవాడిని. వాటర్ అయితే చాలా నీట్గా ఉన్నాయి చూడండి. అక్కడ కింద గడ్డి కనిపిస్తుంది కదా వాటర్ కింద, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత నీట్గా ఉన్నాయి అనేది. వాటరు చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి వాటర్ అయితే. వాటర్ లోపల చేపలు కూడా ఉన్నాయి, కానీ వీడియో తీస్తే అవి కరెక్ట్ రాలేదు. వాటర్ అయితే మాత్రం చాలా నీట్గా ఉన్నాయి, మీరు చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. మొత్తం గడ్డి కనిపిస్తుంది కిందికి, అంత నీట్గా ఉన్నాయి వాటర్ అయితే. అక్కడ నుండి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇటు లోపలికి నందనవనం అని బోర్డు ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి అక్కడ ఏముంటుందో చూద్దాం. ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, చేపలు పట్టే వాళ్ళు ఏ విధంగా పడతారు అనేది అక్కడ బొమ్మ డిజైన్ చేశారు చూడండి. ఇది మొత్తం నైట్ టైం వస్తే మాత్రం లైటింగ్స్ అవన్నీ చాలా బాగుంటాయి. డేలో కాబట్టి లైటింగ్స్ అవేం కనిపించవు, నైట్ టైం మాత్రం చాలా బాగుంటాయి. ఇక్కడ ఉంది చూడండి, అక్కడ పైన వరకు వెళ్ళొచ్చు కానీ అక్కడ పంపిస్తలేరు. అక్కడికి వెళ్తే మాత్రం చాలా బాగుండేది, మొత్తం అన్నీ చూపెట్టేవాడిని, కానీ అంత దూరం పంపించలేదు. ఇక్కడ బండలు ఉన్నాయి కదా, ఈ బండల పైన మొత్తం వాటర్ వస్తాయి నైట్ టైంలో. ఆ వాటర్ పైన మొత్తం లైటింగ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి నైట్ టైంలో అయితే. ఇది మొత్తం చూడండి ఎంత బాగుందో. మనం అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వచ్చినాం. ఈ ప్లేస్లో చాలా మూవీస్ షూటింగ్స్ అయితే జరిగినాయి. ఈ ప్లేస్ని మీరు చాలా సినిమాలలో చూసే ఉంటారు. ఎవరైనా కెమెరా తీసుకొని ఫోటోలు దిగుదామని వస్తే మాత్రం ఇక్కడ చాలా బాగా వస్తాయి ఫొటోస్. ఇక్కడ షూట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. కాకపోతే కెమెరా లోపలికి అలౌ చేయాలనుకుంటే మాత్రం 500 రూపాయలు పెట్టి టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ తీసుకుంటే లోపల మనం ఫోటోషూట్ అనేది చేసుకోవచ్చు. మీకు ఈ ప్లేస్ ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగుంది. సేమ్ మన పల్లెటూరులో ఏ విధంగా అయితే ఉంటుందో బయట కూర్చోడానికి కానీ లోపల కానీ సేమ్ ఆ విధంగా డిజైన్ చేశారు. ఇది మొత్తం ఇక్కడ బోర్డు ఉంది కదా పార్కు,
అటువైపు వెళ్తే మన ఐరన్తో చేసిన విగ్రహాలు, ఫొటోస్ అవన్నీ ఉంటాయి. సేమ్ ఇక్కడ మీరు బయట చూసిన విధంగానే లోపల డిజైన్ చేసి ఉంటాయి. అవి కూడా చూపిస్తాను నేను ఏ విధంగా ఉంటాయి అనేది. ఇక్కడ ఉంది చూడండి, మొత్తం ఐరన్తో డిజైన్ చేశారు. అది ఇక్కడ ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా ఈ బొమ్మలు, ఈ మొత్తం ఇనుముతోనే తయారు చేశారు ఆ విధంగా విగ్రహాలలాగా. ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, చేప బొమ్మని ఐరన్తో డిజైన్ చేశారు చూడొచ్చు. ఇది మొత్తం ఇనుముతో తయారు చేశారు. ఇది కూడా ఇనుముతో తయారు చేసిందే. ఈ పార్క్ మొత్తం ఇనుముతో తయారు చేసిన విగ్రహాలు అవన్నీ ఉంటాయి, బొమ్మలు అవన్నీ ఉంటాయి. ఇక్కడ బైక్ ఉంది చూడండి, ఈ బైక్ కూడా సేమ్ అలానే డిజైన్ చేశారు. ఆ బైక్ ఎలా ఉందో చూడండి, పీకాక్ నెమలి బొమ్మ. ఇది నెమలి బొమ్మను ఏ విధంగా చేశారో చూడండి. ఈ పార్క్ మొత్తం సేమ్ ఇలానే ఉంది, అంత పెద్దగా అయితే ఏం లేదు పార్కు. నేను ఓన్లీ మామూలుగానే చూపిస్తున్నాను అంతే. ఇంతకుముందు మనం నందనవనం పార్క్కి వెళ్ళినాం కదా లోపలికి, ఇక్కడ నుంచి ఎంట్రెన్స్, మనం అటువైపు నుంచి వెళ్ళినాం. అక్కడ నుండి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ బర్డ్స్ పార్క్ ఉంది. చూద్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయో. పక్షులు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి, 2, 3 ఉన్నట్టున్నాయి, క్లియర్గా అనిపించట్లేదు వీడియోలో. చూసేయండి ఏ విధంగా ఉన్నాయో పక్షులు. దీని లోపల మొత్తం బాతులు ఉన్నాయి. బాతులు, చీమకోళ్ళు, ఊరుకోళ్ళు అంటారు కదా, అవన్నీ దీని లోపల ఉన్నాయి. అటువైపు ఉన్నాయి, అవన్నీ కనిపించట్లేదు. పక్షుల సౌండ్ వినండి ఒకసారి ఎలా వస్తుందో. ఇవన్నీ పావురాలు, బ్లాక్ పావురాలు ఉన్నాయి, వైట్ పావురాలు ఉన్నాయి. రింగ్ నెట్ నెమలి అంట ఈ పక్షి పేరు. అది కొద్దిగా ఎలా ఉందో చూడండి. ఈ పక్షి తోక అయితే చాలా పొడవుగా ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్న దాని పేరు సిల్వర్ నెమలి. సిల్వర్ నెమలిని ఎప్పుడైనా మీరు చూసారా? నేను చూపిస్తున్నా మీకు, చూడండి ఇప్పుడు. ఈ పక్షి పేరు గోల్డెన్ ఫెసినెంట్ అంట. పేరే కాదు, పక్షి కూడా డిఫరెంట్గానే ఉంది చూడండి. ఈ పక్షి వెనకాల, అక్కడ వెనకాల పెద్ద తోక ఉంది చూడండి రెడ్ కలర్లో. అది చూపిద్దామంటే అది దగ్గరికి వస్తలేదు, అక్కడ వరకేమో వీడియో వస్తలేదు, అందుకే ఆ పక్షి చూపించలేను నేను. అక్కడ నుండి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ కుందేళ్ళు ఉన్నాయి చూడండి. బ్లాక్ కుందేళ్ళు ఉన్నాయి, వైట్ కుందేళ్ళు ఉన్నాయి. బయట ఫుడ్ వేయి తీసుకొచ్చి వీటికి వేయొద్దంట, అక్కడ బోర్డు పెట్టారు కుందేళ్ళకి. కుందేళ్ళు ఎలా ఓరుతున్నాయో చూడండి, సౌండ్ ఎలా చేస్తున్నాయో ఒకసారి వినండి మీరు. ఇవన్నీ ఇక్కడ లోపల ఆఫీసులు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఆఫీసులు. అవి కూడా మొత్తం పల్లెటూరులో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా డిజైన్ చేశారు ఆఫీసులు కూడా వీళ్ళై. చూడండి మొత్తం ఏ విధంగా ఉందో శిల్పారామం. మ్యాక్సిమం శిల్పారామం మొత్తం మొత్తం తిరిగి చూపిద్దామన్నట్టే మొత్తం ప్రతి ఒక్కటి ఏది మిస్ కాకుండా చూపెట్టినా నేను. ఇప్పుడు షాపింగ్ సైడ్ వెళ్తున్నాం. షాపింగ్ ఏమేమి ఉంటాయి ఇక్కడ అనేది మొత్తం తిరిగి చూద్దాం. షాపింగ్కి సంబంధించి శిల్పారామంకి అయితే చాలామంది షాపింగ్ చేయడానికి వస్తారు. ప్రైజెస్ కూడా మరీ హైలో లేవు, మరీ లోలో లేవు, మీడియంలో ఉన్నాయి. కొనుక్కోవాలనుకుంటే మనం ఇక్కడ ఏదైనా కొనుక్కోవచ్చు. వీడియో చూసే వాళ్ళందరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఏ వీడియో పెట్టినా అని నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. మీకు తెలిసిన వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. శిల్పారామం అయితే మొత్తం 1 ఇంచు కూడా వదిలిపెట్టకుండా ఫుల్ డీటెయిల్గా చూపెట్టినా నేను. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అందరికీ.